హలో, ఎవరు? దివ్యాంక, నేను జగదాత్రిని. నువ్వా? నాకెందుకు కాల్ చేసావు? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు అన్నయ్యకి ఫోన్ ఇస్తావేమో అని కాల్ చేశాను. అంటే వదిన గురించి అన్నయ్యకి అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి. సురేష్ ఇక్కడ లేడు. అంత అర్జెంట్ విషయం ఏంటో? ఆ, నీకెందుకు చెప్పాలి? అసలే అది నీకు చెప్పాల్సిన విషయం కూడా కాదు. అంటే ఇంపార్టెంట్ మ్యాటర్ అంటున్నావు కదా. నేను సురేష్ ని కలవడానికి వెళ్తున్నాను. తనకి ఈ విషయం చెప్దామని. సరే, వదిన రమేష్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానని అందరి ముందు తప్పొప్పేసుకొని అనాథ శరణాలయానికి ఆ డబ్బుల్ని డొనేట్ చేస్తుంది. ఈ విషయాన్ని ఎలాగైనా అన్నయ్యకి చెప్పవా? తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటుందని వదిన మీద కొంచెమైనా కోపం తగ్గుతుంది. సరే, ఉంటాను. బాయ్. ఆగాగు. డబ్బుని అనాథ శరణాలయానికి డొనేట్ చేయడం ఏంటి? అవి 10 crores. అవునా? పొరపాటు చేసింది. మరి దాన్ని తప్పు అని తెలుసుకుని సరిదిద్దుకుంటుంది. ఆ అనాథ శరణాలయం మేనేజర్ కూడా వచ్చినట్టున్నారు. బాయ్. హలో జగదాత్రి, జగదాత్రి, నా డబ్బుని కౌశికి ఎలా డొనేట్ చేస్తుంది? ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. దివ్యాంక మన మాటలు నమ్ముతుందంటావా దాత్రి? నమ్మడం ఏంటి కేదార్? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి బయలుదేరి ఉంటుంది. అయితే బావకు ఒకసారి ఫోన్ చేస్తాను. చెప్పు కేదార్. అక్క ఏ తప్పు చేయలేదు. ఇదంతా దివ్యాంక ఆడుతున్న నాటకం అని మీకు తెలియాలంటే వెంటనే ఇంటికి రండి బావా. వదిలే కేదార్, ఈ నాటకాలు, నిజాలు, అబద్ధాలు, మోసాలు వీటితో విసిగిపోయా. ఇక నా వల్ల కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పరిస్థితుల్లో కూడా నేను లేను. అన్నయ్య ప్లీజ్ అలా అనకండి. ఒక్కసారి ఇంటికి రండి. వదిన డబ్బులు తీసుకుంది, అమ్ముడు పోయిందని మీకు చెప్పిన ఆ దివ్యాంకని అదంతా అబద్ధం అని చెప్తుంది. నిజమేదైనా కౌశికి నేను కొన్ని రోజులు దూరంగా ఉండడమే మంచిదనిపిస్తోంది. నేను రాలేను జగదాత్రి. ఐఎమ్ సారీ. అన్నయ్య, మీరు పడిన గొడవలో అర్థం ఉంటే మీరు విడిగా ఉండడంలో అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ తప్పు మీ ఇద్దరిది కాదు,